తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉంది. నేను కొత్తగా రాజకీయాలకు అయినా కూడా చెప్తున్నా, మంచి క్యాడర్ ఉంది. ఇవాళ ఆ క్యాడర్కు కావాల్సింది ఒక ఆత్మవిశ్వాసము. వాళ్ళకందరికి కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మీద కూడా ఆ బాధ్యత ఉంది. మేమున్నాం మీకు అని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మీద కూడా ఉంది. కాకపోతే ఈ పరిస్థితి ఎట్లయిందంటే కార్యకర్తలు ఇవాళ మేమున్నాం మీకు అని చెప్పే పరిస్థితి వచ్చింది. దయచేసి అనేదా భావించొద్దు. ఎందుకంటే గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి కూడా నేను సార్తో 2-3 సార్లు చెప్పిన, సార్ తెలుగుదేశం పార్టీ కొంచెం ఎందుకో క్లాస్ రూమ్లో టీచర్ లేకుంటే ఎట్లుంటుందో అట్లయింది సార్ మా పరిస్థితి అని చెప్పిన. సరే ఆ చర్యలు తీసుకుంటాడు సార్ ఇబ్బందులు సార్కు ఉన్నాయి, అక్కడ అది డెవలప్ చేయాలి, ఇక్కడ పార్టీని చూసుకునాలి. ఈయనేమో ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి, రోజుకోడు జంపు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మనం మనోనిబ్బరం కలిగించాలంటే మేము మీకున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి నేను మొన్న ఎవరితోనే చెప్పిన, సార్ మనం అధికారంలో లేనప్పుడు వీ యూజ్డ్ టు ఎంజాయ్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్. నేను రాజేందర్ రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే, నారాయణపేట నియోజకవర్గం. ఇవాళ తెలుగుదేశం పార్టీని నేను వదిలిపెట్టి బయటికి వెళ్తున్నాను. ఇది ప్యూర్లీ నా సొంత నిర్ణయం. ఓన్లీ ఈ ప్రజల కోసము, నా ఓటర్స్ కోసము, నా కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కోసం నేను తీసుకున్న నిర్ణయం ఇది. ముఖ్యమంత్రి ఇంకా ఊర్లో లేడు. ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ నుంచి వచ్చినాక ఐ విల్ డిస్కస్ విత్ హిమ్ అబౌట్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ మై కాన్స్టిట్యుయెన్సీ. బట్ రైట్ నౌ ఐ హ్యావ్ టేకెన్ ఎ డిసిషన్ టు క్విట్ ద తెలుగుదేశం పార్టీ. బట్ ఓన్లీ ఫర్ ద డెవలప్మెంట్ సేక్ ఐఎమ్ గోయింగ్. ఎందుకంటే 20 నెలలైంది మేము గెలిచి, ఇంతవరకు మేము అభివృద్ధి గురించి ఏం చేయలేకపోయినాం. సరే ప్రతిసారి ఆపోజిషన్లు ఉంటామో లేకపోతే పవర్లో ఉంటామో, అపోజిషన్ ఉన్నా కూడా నెక్స్ట్ టైం పవర్ రావచ్చు కదా అనే హోప్ కూడా మాకు కనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి. దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ స్టేట్. ఇక్కడ వాళ్ళ ఆప్షన్స్లో ఎవరో పార్టీని ముందరికి తీసుకెళ్తారు, లీడర్షిప్ అభివృద్ధి చేసుకుంటారు, అందరినీ పార్టీని ముందరికి నడిపిస్తారు అనే హోప్ వీ డోంట్ హ్యావ్. నాకే కాదు, ఎంతోమంది కార్యకర్తలకు లేదు.